వై ఇండియా ఈజ్ స్టిల్ డెవలపింగ్ కంట్రీ, వై నాట్ డెవలప్డ్ కంట్రీ. మన పేరెంట్స్ జనరేషన్ తీసుకున్నా, మన గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్ తీసుకున్నా, అప్పటి నుంచి మనం వింటున్న ఒకే ఒక మాట ఏంటంటే ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ, ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ, స్టిల్ ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ. అసలు ఇండియాని డెవలప్డ్ కంట్రీ అవ్వకుండా ఉండడానికి ఏం ఆపుతుంది? దానికైతే 4 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి హై పాపులేషన్ అనమాట. మన ఇండియాలో పాపులేషన్ చాలా ఎక్కువ. ఎంత పాపులేషన్ ఎక్కువ ఉంటే మనకు అంత ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల యావరేజ్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పర్ పర్సన్ పెంచడానికి చాలా ప్రెషర్ ఉంటుంది. యావరేజ్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పర్ పర్సన్ పెరిగితేనే ఇండియా డెవలప్డ్ కంట్రీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సెకండ్ రీజన్ వచ్చేసి అన్ఈక్వల్ డెవలప్మెంట్. అన్ఈక్వల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే సిటీస్ లైక్ ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు. ముంబై వచ్చేసి ఫిన్టెక్కి ఫేమస్, చెన్నై వచ్చేసి ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ఫేమస్, హైదరాబాద్ వచ్చేసి ఐటీ హబ్కి ఫేమస్ అండ్ బెంగళూరు వచ్చేసి టెక్ హబ్కి ఫేమస్. అర్బన్ ఏరియాస్ని డెవలప్ చేస్తూ రూరల్ ఏరియాస్ని అర్బన్ ఏరియాస్తో ఈక్వల్గా డెవలప్ చేయకపోవడం వల్లే ఇండియా ఇంకా డెవలపింగ్ కంట్రీగానే మిగిలిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ ఏరియాస్ తీసుకున్నారనుకోండి, మనకి పూర్ స్కూల్స్, లిమిటెడ్ ఎడ్యుకేషన్, లిమిటెడ్ రోడ్ ఫెసిలిటీస్, పూర్ వాటర్ ఫెసిలిటీ అండ్ ఫార్మింగ్ డిపెండెన్సీ. ఓన్లీ అర్బన్ ఏరియాస్ మీద ఫోకస్ చేసి రూరల్ ఏరియాస్ని కొంచెం తక్కువ ఫోకస్ చేయడం వల్ల ఇండియా స్టిల్ డెవలపింగ్ కంట్రీగానే మిగిలిపోతుంది. థర్డ్ రీజన్ వచ్చేసి హైలీ ఎడ్యుకేటెడ్ బట్ ల్యాక్ ఆఫ్ స్కిల్స్. మనలో ఇండియాలో చాలామంది పాపులేషన్కి చాలామంది ఇండివిజువల్స్కి చాలా డిగ్రీస్ ఉంటాయి, చాలా పిహెచ్డీస్ ఉంటాయి, బట్ ల్యాక్ ఆఫ్ స్కిల్స్ ఉండవు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ రీజన్ అని చెప్పుకోవచ్చు ఇండియా ఇంకా స్టిల్ డెవలపింగ్ కంట్రీగానే మిగిలిపోవడానికి. ఫోర్త్ రీజన్ వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ స్టిల్ క్యాచింగ్ అప్. మనం హైవేస్ కడుతున్నాం, రోడ్స్ కడుతున్నాం, మెట్రోస్ కడుతున్నాం, ఎయిర్పోర్ట్స్ కడుతున్నాం, బట్ స్టిల్ ట్రాఫిక్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. క్రౌడెడ్ ఏరియాస్ పెరిగిపోతున్నాయి. రైల్వే స్టేషన్స్లో, బస్ స్టేషన్స్లో క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇవి కూడా కొన్ని రీజన్స్ అవుతున్నాయి ఇండియా ఇంకా స్టిల్ డెవలపింగ్ కంట్రీగా మిగిలిపోవడానికి. ఫ్యూచర్లో తొందరలో ఇండియా డెవలప్డ్ కంట్రీ అవుతుంది. మనందరం ఇండియాని డెవలప్డ్ కంట్రీగా చూస్తాం, గర్వపడతాం. మన జనరేషన్ ఇండియాని డెవలప్డ్ కంట్రీగా చూసిందని అందరికీ చెప్పుకుంటాం. థ్యాంక్ యూ. జై హింద్.